ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఆపర్చునిటీ ఛానల్. ఇక్కడైతే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్లలో ఉన్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మాత్రం మీకు తెలియజేయబడతాయి. సో లేటెస్ట్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. అలాగే జాబ్స్ కోసం సతమతమవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాము. ఈరోజు అయితే మీ ముందుకి ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. అది ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ జాబ్స్లో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓపెనింగ్ డేట్ అయితే మనకి 15th ఏప్రిల్ నుండి స్టార్ట్ అవ్వనున్నాయి. అలాగే చివరి తేదీ జాబ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 14th మే వరకు అయితే లాస్ట్ అప్లికేషన్స్ అయితే స్వీకరించబడతాయి. సో ఫ్రెండ్స్, ఇక మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనికోసం, ఈ పోస్ట్ కోసం అయితే మీరైతే సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇక టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4000+, అదే 4660, 4660 పోస్టులు అయితే మీకు రిలీజ్ చేయబడతాయి. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసి 452 అండ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి 4208 పోస్టులు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే మీరు డిగ్రీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైనా ఒక డిగ్రీ ఉన్నట్లయితే చాలు. ఇనిషియల్ పే అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 35,400 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీ ఏజ్ వచ్చేసి 20 నుండి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ కనుక మీరు అయిపోయి ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అండ్ మీకైతే ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 రూపాయలు అండ్ మీ యొక్క వయసు 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే చాలు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4208. ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఆపర్చునిటీ. మంచిగా ఈ 4208 జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది షార్ట్ నోటీస్గానే విడుదల చేయబడింది. కానీ 15th ఏప్రిల్ రోజు మాత్రం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడుతుంది. మీరైతే ఈ పోస్ట్కి ఐదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫీమేల్స్కి అయితే 15% ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు కనుక దాంట్లో క్వాలిఫై అయితే ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. అండ్ అది కూడా మీరు కనుక పాస్ అయినట్లయితే ఆ తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇక మనము ఫీ డీటెయిల్స్లోనికి వెళ్ళినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్లోనికి కనుక మనం వెళ్ళినట్లయితే జనరల్ కేటగిరీ అందరికీ మాత్రం 500 రూపాయలు ఫీ మాత్రం ఉంటుంది. వన్స్ మీరు ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యాక, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయ్యాక మీకైతే 400 రూపాయలు అనేవి తిరిగి మీకైతే మీ అకౌంట్లోనికి అయితే ఫండ్ చేయడం జరుగుతుంది. ఇక SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ వారికి అయితే మీకు పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 250 రూపీస్. వన్స్ మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయ్యాక మీకు 250 రూపీస్ అనేవి తిరిగి మీ అకౌంట్కి రిఫండ్ అవుతాయి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మన గవర్నమెంట్ తరఫున ఆర్పిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ యొక్క ఫుల్ డిస్క్రిప్షన్. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.